ఏం పేరు పెద్ద మనిషి? నా పేరు గడ్డం భద్ర. ఏం జరిగింది ఆ రోజు ఇంత మునుపరాలుగా ఇప్పుడు మిషన్ భగీరథ అని మా ఊరి దగ్గర అల్లా ప్లాంట్లో పని చేస్తాడు ఒక 9 నెలల మంది. రోజువారీగా పొద్దున ఉదయం 9ంటికి పోయి సాయంత్రం 5ంటికి వచ్చేవాడు. అదే విధంగా ఆ రోజు కూడా అట్నే వెళ్ళిపోయాడు. అదే విధంగా వెళ్ళిపోతే కనీసానికి అసలు మేము రోజు వచ్చే వాళ్ళు అయింది కదా అనుకుంటే ఎప్పుడు మరి వేసుకుంటో తెలియదు. అక్కడ ఆ మందులు వేసుకుని అది మొత్తం రాసి మేటను రాసి గ్రూప్లో పెట్టినట. గ్రూప్లో పెడితే వాళ్ళ ఫ్రెండ్ ఒక అతనుగా నా నెంబర్ ఉండే మా ఖమ్మంలో ఉంటాడు ఆ అబ్బాయి. ఆ నెంబర్ గ్రూప్ చూసి నాకు ఫోన్ చేసి, బాబాయ్ ఎట్ట సంగతి ఏంది, వాడు ఎట్ట మాట్లాడుతుంటూ చిన్నోడు మంచిగా అనిపించలేదు, అసలు ఒకసారి పోయి ఎక్కడ ఉండంట, నువ్వు ఆడన్నావు అంటే నేను ఆడను బాబాయ్, లైబ్రరీలో ఉంటాడు ఎక్కువ, లైబ్రరీలో ఖమ్మం అసలు. ఆ రోజు డ్యూటీ ఉంది కాబట్టి అక్కడ పోయిండు. అసలు పోతే ఇక్కడికన్నా అక్కడికన్నా 2 వైపులో పోతారు, ఎటు పోడు, ఇటు ఎక్కువ తక్కువ అటు ఇటు తిరుగుడు కాదు. ఆ రోజు ఏం చేసినంటే ఆడికే పోయినా వెళ్ళిపోయేసరికి ఇక అప్పటికి తాగి టేబుల్ పడిపోయింది. అట్లా కుర్చీలో కూర్చుండే కానీ టేబుల్ పడిపోయింది. ఆ ఎలకల పేస్తోడు ఆ సీట్లు ఇప్పుడు అక్కడ ఉన్నాయి సీట్లు చూసారో మీరు, ఆ సీట్లు అన్నీ మా యామ కోడే మందులు, వాళ్ళ అమ్మ కోడే మందులు. అవి ఒక్క మాత్ర ఎత్తినా మా వాళ్ళు నిద్రపోతారు, మా యామ నిద్రపోద్ది. అసలు మాత్రలో అవి ఎన్ని సీట్లు వేసుకోండి చూడండి, అన్ని వేసుకోండి. మళ్ళీ కవర్లు అన్ని వేసుకోండు 110 మాత్రలు వేసుకున్నాను. అన్ని వేసుకోగా మళ్ళీ దాని చూడు ఎలకల పేస్ట్ తీసపోయి గిలాసులో వాటర్లో పోసుకొని కలుపుకొని గిలాస్ నిండా లేదు వాటర్, మరి తాగింది తెలియదు, తాగింది తెలియదు, తాగింది అంటాను. సగానికి ఎక్కువ ఉంది. అది చేయటం వల్ల ఇక్కడ హాస్పిటల్కి నైట్ ఎమ్మట మా తమ్ముడికి మా అన్నయ్యకి ఫోన్ చేస్తే మా పిల్లగాళ్ళు వచ్చి కార్లు ఎమ్మట ఇమీడియట్గా ఒక అరగంటలో తీసుకొచ్చారు. ఇక తీసుకొచ్చి జాయిన్ చేసినాక ఆ నైట్ మంచిగా ఇచ్చేసారు. ఆ తర్వాత ఎలక మంది ఆడితే స్కానింగ్ చేయాలి, అది చేయాలి, చేయాలంటారు. ఇక అటు వాడుకుంటూ బాగానే ఉండే వద్దంటారు. అసలు ఎందుకు తాగిండు మరి? కారణం ఆయన తాగాల్సిన అవసరం లేదులే కానీ ఈ బాధ ఇదే పని చేసుకోలేకపోనా, ఇన్ని రోజులు చదువుకున్నా. ఈ కోచింగ్ కూడా తీసుకున్నా సార్ రామరెడ్డి అక్కడ 3 years కోచింగ్, అక్కడ కోచింగ్ కూడా ఇప్పించిన. అయినా కానీ అటు ఇటు గ్రూప్లో 2 మార్కులతో పోయిందని మళ్ళా పడతాను రాసుకుంటా అని చెప్తాను. నాతో ఏమంటాను, నానే 2 మార్కులు పోయింది సార్ కంపల్సరీ రాసుకుంటాను. ఇంతవరకు జాబ్లు వేయలేదుగా, ఈ జాబ్లు వేయకపోవడం ఎందుకు, నేను ఏం చేస్తా అని. అసలు ప్రైవేట్ పోవాలంటే ప్రైవేట్కి పోయటానికే వాడికి ట్రైనింగ్ అల్లా లేదు ఎక్కువ. ప్రైవేట్ పోవాలంటే అల్లా పోతే 2 సంవత్సరాలు ట్రైనింగ్ కావాలంటారు, నీకు సీనియారిటీ ఉండాలంటారు. దానికి కూడా తిరుగుతున్నా అల్లా చేసుకునే అవకాశం లేదు. ఇక అటు అక్కడ మిషన్ బ్యారేజ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అల్లకు 10-12 ఏళ్ళు ఇస్తారు. ఇక అటు చేసుకుంటున్నారు కదా అనుకుంటే అనుకోకుండా చేసింది. ఇది మాకేకి అంత తెలిసింది కాదు అసలు. ఆ లెటర్ పెట్టే వాడు పోస్ట్ చేయకపోతే గ్రూప్లో పెట్టకపోతే తెలిసేది కాదు ఇక అసలు, ఎవరికి తెలియదు. ఇక అట్లా ఇదైంది. ఆ విధంగా అయిన తర్వాత కూడా ఇప్పుడు అటు వచ్చినాక ఇంతవరకు అయితే గవర్నమెంట్ నుంచి కనీసానికి ఇదేందని సహకారంగానే వచ్చిన మందులు ఉండే వాళ్ళు ఇళ్ళు బయట వాళ్ళు వస్తారు తప్ప అంతా ఎంతో ఎవరో వాళ్ళు వస్తారు. ఇలా నామా నాగేశ్వరరావు గారు 50,000 మా ఇస్తామని ఇచ్చిపోయారు ఇందాక పొద్దున. ఇక వేరే వాళ్ళు గవర్నమెంట్ 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ ఉండి కూడా ఒక్కళ్ళు ఎంతవరకు రాలేదు. మా ఒక్క మంత్రి కదా కనీసం చూడటానికి కూడా రాలేదు. అట్లా అయింది. నిన్న ఒక ఫోన్ చేశారా తండ్రి కాబట్టి మీకన్నా ఫోన్ చేయాలి? కనీసం ఫోన్ లేదు. మా ఊరు కూడా ఎవరు చేయాలి ఫోన్. మా కాడ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు కానీ ఎవరు ఫోన్ చేయాలి. మా దగ్గర ఉన్నారు. మా మధుర నియోజకవర్గం నుంచి కూడా కనీసం ఎవరు చేయాలి. మా ముదిగొండ కూడా మా నాయకులు ఉన్నారండి, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ముదిగొండ కాంగ్రెస్ నాయకులు, వాళ్ళు కూడా ఎవరు ఇది కాదు. అయితే నిన్న ఒక అతను పొద్దున్న మన హెల్త్ చైర్మన్ అంట మరి ఎవరో ఆయన ఇంతమంది చేసినట్టు నిన్న పొద్దున వచ్చి ఒక 5,000 ఇచ్చిపోయాడు. ఏదైనా సహకారం చేస్తా ఉండు. మళ్ళీ అతనే వికలాంగులు ఒక అతను నిన్న సాయంత్రం 5ంటికి వచ్చిన హైదరాబాద్ నుంచి, ఆయన పేరు ఏం పేరు, నిన్న మాటప్పుడు వచ్చి ఒక 5,000 ఇచ్చిపోయాడు. ఏదైనా కావాలంటే న్యూస్ రాస్తే న్యూస్ అయితే రాము సార్ అక్కడికే, మాకు అక్కడ తట్టుకోలేము, ఏం ఆంబులెన్స్ 40-50 పెట్టుకొని రావాలి అడిగే, మాకు అక్కడ కలవాలంటే ఏమన్నా చూస్తారో మంచిగా చూస్తారు. భార్యకి ఎంత ఖర్చు అవుతుంది? నెలకు వచ్చేసరికి డాక్టర్ ఫీజు 1500 అవుతుందండి. డాక్టర్ కూడా మన ఎర్రగడ్డ హాస్పిటల్ చేసి రిటైర్ అయిన డాక్టర్ 90 ఏళ్ళు ఉంటాయి దగ్గర. నా దగ్గర సెల్లో కూడా ఫోటోలు ఉన్నాయి, ఆయన రికార్డు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆయన ఫోన్ చేసి వీడియో కాల్లో మాట్లాడుతారు, బాబే మాట్లాడి తీసుకొస్తారు మందులు. ఆమె నెలకు 4,000 పింఛన్ వస్తుంది. 4,000 పింఛన్ తోడు మళ్ళీ ఇంకో 2-3 వేలు 6-7 వేలు అవుతుంది. నెల మీద 6-7 వేలు అవుతుంది. మీరేం పని చేస్తారు? నేను తాళి తీసుకుంటా, కళ్ళు అమ్ముతా. మొన్న కూడా కొద్దిగా నేను తాళపోతే ఇంకా లేట్ అయ్యేది. నాకు తాళపోయడానికి ఫోన్ చేయబట్టి అమ్మటే వెళ్ళిపోయినా పని దగ్గరికి. మా కాడ నుంచి 4 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి పని చేసే దగ్గర కంపెనీకి. అమ్మటే వెళ్ళిపోయినా. మీ అబ్బాయి ఎప్పుడు చెప్పలేదా నేను అంటే కొంచెం డల్ గా ఉన్నట్టుగా? అట్లేం లేదు అసలు. ఎప్పుడు ఉంటావు ఆయన కొద్దిగా వెతకొట్టాడు, లేవడు ఎక్కువ పొద్దుపట్లు లేవడు. ఆయన పని ఏం చేయడండి,
ఆ చదువుకోవడం తప్ప ఇప్పుడు మేము ఉన్న దగ్గర అందరూ చదువుకోవడం తప్ప ఎటు పోయి అటు ఇటు తిరిగేది ఉండదు. వస్తే లైబ్రరీకి రావడమా, పోతే అక్కడ డ్యూటీ పోవడం, చదువుకోవడం ఇంటిగా, ఎటు పోవడం అసలు ఎక్కువ. ఎంత కష్టపడి మీరు చదివించుంటారు కదా. హైదరాబాద్ కూడా అంత ఆడున్నప్పుడు కూడా డబ్బులే, ఫ్రీ సీట్ వచ్చిందనా కానీ నాకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చేది. అక్కడ కూడా అక్కడ రెడ్డి గారిది ఏదో ఉందంట కదా, అల్లా చదివిండు. ఆసిరెడ్డి అల్లా చదివిండు. కోచింగ్ ఆడ తీసుకోండు, ఆడ తీసుకొని చేసిన బాగా చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది మీరు ఒక తండ్రిగా మీ అబ్బాయి ఇట్లా చేసుకున్నాడు, సరే సేఫ్ గా బయటపడ్డాడు, సో అంత బానే ఉన్నది. సో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఈ రకంగా ఆలోచిస్తుంటారు కదా. అవును. అంటే ఇప్పుడు తండ్రికి తల్లిదండ్రులకే తెలుస్తుంది ఆ బాధ అన్నది. అలాంటిది ఈ పిల్లలు ఇట్లా చేయకూడదు. తల్లిదండ్రులుగా చదివిస్తే వాళ్ళకి వచ్చి 5,000 10,000 వాళ్ళ ఖర్చులే నెల తీసుకొని ఇంటి మా కళ్ళ కనపడితే చాలండి. ఏం లక్షలు రావాలంటే ఒక్కసారి రావు కదా. నువ్వు పని చేసుకుంటుంటే ఒకసారి కాదు ఒకసారి ఏదో పనిలో ఇది కాకపోతే ఇంకోటి కాదు మంచిగా చేసుకుని వెళ్ళిపోవాలి తప్ప కానీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా రాంగ్. ఎవరేం సార్, నా బాబు కాదు ఎవరి పిల్లలైనా చదివిచ్చే దానికి ఏదో వాడు చేసుకుంటాడు. వాడికి 20,000 30,000తో పేళ కుటుంబం బతికింది, తల్లిదండ్రులు బతుకుతారు. అలా ఉండాలి తప్ప కానీ ఇలా చేయడం అయితే ఎవరు మనకి కరెక్ట్ కాదు. అసలు ఎవరైనా అట్లా చేయకూడదు. గవర్నమెంట్ కూడా దీన్ని స్పందించి వాళ్ళకి ఏదో ఒకటి ఒక సంవత్సరానికి అన్నదో 6 నెలలకు అన్నదో వాళ్ళకి రిలీజ్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయినా ఏం చేయట్లేదనే మా బాబుకి చాలా మంది మా బాబు ఉంటే దగ్గర 40 లక్షల మంది ఉంటారు మన తెలంగాణలో. ఇంతమంది కూడా ఇదవుతారు కానీ ఈయనకు ఒక్కడికి ఎందుకు అంత ఇదైపోయింది, ఇక తట్టుకోలేకపోయాడు. అట్లా ఉండకూడదు. ఎవరు ప్రతి ఒక్కరు అసలు ఆ మాటనే రాకూడదు. ఏమైతే ఇవాళ తినకపోతే మనం సావం కదా, ఒకరోజు తినకపోతే సావం, 2 రోజులు తినసాం, ఇంకో రోజు చేసుకుందాం అన్నట్టు ధైర్యం ఉండాలి, చదువుకోవాలి ఉండాలి. కానీ ఇంత ఇదిగా ఉండకూడదు. అట్లా ఉండిపోతే తను అక్కడ పోతారు. ఇప్పుడు కాతకూత నేను చేయగలుగుతున్నా కదా, ఇంకా 4 రోజులు సంపాదించుకుంటా ఎంతో అంతైనా తిండికి వెళ్ళిపోద్ది. మరి అదే అసలు చేయాలని పరిచయం వాళ్ళ అమ్మ నాన్న ఇంకా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది అసలు మరి దారుణం కదా. ఇంత పిల్లగాళ్ళు అసలు ఆ ఇదం చేయనేయకూడదు. అసలు గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టుకొని వీళ్ళకి కూడా కోపం ఎందుకు వచ్చిందంటే ఏమంటాడు మా బాబు అంటే, మీరు ఇంటర్ దాకా సాగుంటే చదువుకోవడం ఎందుకు మీకు అని అంటాడు సీఎం. ఒక సీఎం ఉండి మేము ఓట్లు వేసినాం, నేను టీఆర్ఎస్లో ఉండి నాకు ఓట్లు నాకేది రాలేదని నేను కాంగ్రెస్కి నా తరపున మా ఫ్రెండ్కి మా బంధువులకి మా వాళ్ళకి అందరికీ చెప్పి నేను కాంగ్రెస్కి వేయించే, కాంగ్రెస్ నుంచి వీళ్ళు పెట్టిన హామీలన్నీ మాకు అమలు చేస్తే మాకు వృద్ధులు కానీ ఎవరు ఉన్నా కానీ అన్నీ అయితే అనుకున్నాం. కానీ ఇంత మోసం చేస్తారనుకోలేదనే బాధపడుతుంటారు. అది అసలు అమ్మకి తెలుసా? అసలు తెలియదు వాళ్ళ అమ్మకి కనీసానికి ఇంత ఇదిగా ఉన్నా కానీ వాళ్ళ అమ్మ తెలుస్తే ఆమె ఏమవుతుందని భయం అవుతుంది, నాకు ముందు భయం అవుతుంది. అసలు తెలియదు వాళ్ళ అమ్మకి. ఇవాళ ఒకతే ఉంటుంది ఇంటికాడ ఉంటే మా బామర్దులు ఇద్దరు, ఇక మా అత్తగారు మా బామర్ది వచ్చి పొద్దున్న చేసుకోరు వాళ్ళ ఇంటికి. ఆరుగూడ నేలకొండపల్లి మండలం, ఆరుగూడ ఖమ్మం జిల్లా వాళ్ళది కూడా, ఖమ్మం జిల్లా నోలకెళ్ళి మండలం ఆరుగూడ. ఇవాళ తీసుకెళ్ళారు అక్కడికి. ఇవాళ తీసుకపోతే మా తర్వాత అత్తలు అంటే వెళ్ళిపోయింది. అట్లా హాస్పిటల్ ఖర్చు ఇదంతా వాళ్ళు పెడుతున్నారా? ఇంతవరకు అయితే ఎవరు ఇవ్వలేదు. నిన్న ఒక ఇద్దరు వచ్చి ఉదయం ఒకళ్ళు 5,000 ఇచ్చారు, సాయంత్రం ఒకళ్ళు 5,000 ఇచ్చారు. గవర్నమెంట్ మేము చూపిస్తామని ఎక్కడ చెప్పలే. ఇంకా గవర్నమెంట్ వాళ్ళంతా అదే కోరుతున్నాం. గవర్నమెంట్ నుంచి రావాలని నిన్న వచ్చారు. పువ్వాడు విజయ్ కుమార్ గారు వచ్చిండు, నామ నాగేశ్వరరావు గారు వచ్చిండు, తాత మధు గారు వచ్చిండు, కమలరాజు గారు వచ్చిండు, ఇంకా చాలా మంది వచ్చారు. అందరు వచ్చి కోరుతారు గవర్నమెంట్ ఈ అబ్బాయి ఖర్చు అంతైనా ఇలా భరాయించాలా. మాకు మెయిన్ ఇల్లు లేదండి, మాకు ఇల్లు కావాలా, ఇల్లు ఒకటి ఇప్పగలగరాని గవర్నమెంట్ నుంచి కోరుతున్నా ఉన్నాం. ఎంఆర్ఆ చుట్టూ తిరిగిండు మా బాబు, ఆర్ఏ చుట్టూ తిరిగిండు, కలెక్టర్ ఆఫీస్ చేసినాం 3 సార్లు చేసిండు, 3 సార్లు తిరిగి వచ్చిండు. ఇంతవరకు దాని గురించి పట్టించుకోవట్లేదు. మాకు అసలు ఉంటానికి ఇల్లు తిరిగా ఊళ్ళో కిరాకుండా అన్నీ తెలుసు. మా తాతల ముత్తాతల కానుక లక్ష్మీపురం మాది, అదే ఊరు. ఆ ఊళ్ళో అందరూ తెలుసు మేము పుట్టిన కానీ చట్టం ఉండేది ఏం చేసి అందరికి. అయినా కానీ అక్కడ ఉన్న నాయకులు మండల వేసి ఉన్న నాయకులకి ఎంత పట్టించుకోవట్లా. అట్లా చేస్తారండి. మరి కాంగ్రెస్ మాత్రం మరీ దారుణమే. ఉన్నోళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తారు, 5 ఎకరాలు 3 వాళ్ళకి ఇల్లు ఇస్తారు. ఇది మాత్రం అసలు 100 జరుగుతుంది. లేని వాళ్ళకి ఇస్తామని అంటారు. ఇప్పుడు ఈ పొంగడి శ్రీనివాసరెడ్డి గారు అని మరి ఆయన దృష్టికి ఎందుకు పోవట్లేదు మరి ఏంటో, ఆయన గృహశాఖ మంత్రి అంటారు. కనీసానికి అతనన్నా కొద్దిగా ఏమైనా హెల్ప్ చేస్తారని అనుకుంటే ఆయన కూడా కనీసం ఇంతవరకు మాకు తెలియదో ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదు. ఒక వాకింగ్ కూడా ఇవ్వట్లేదు అసలు ఆయన.